హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలని కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరికొన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు ఏ జిల్లాల్లో తక్కువగా ఉన్నాయి, ఎన్ని రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 3-4 రోజుల పాటు నమోదవుతాయి. ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉండడంతో రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా షార్ట్ డ్రైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా జేఎన్టీయు, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం, ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ రోజు పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ తిరుపతి, చిత్తూరు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో వర్షాలుండవు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, దామల చెరువు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.